ప్రస్తుత ఆధునిక ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించాలంటే ఆర్థిక బలంతో పాటు శత్రువు ఊహకందని అత్యున్నత సైనిక మరియు ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం ఉండటం ఏ దేశానికైనా అత్యంత ఆవశ్యకం. ఈ దిశగా భారతదేశం రక్షణ రంగంలో ఒక చారిత్రాత్మకమైన ప్రపంచ అగ్రరాజ్యాల వెన్నులో వణుకు పుట్టించే భారీ ముందడుగు వేసింది. రక్షణ రంగంలో ఇప్పుడు ప్రముఖంగా కనిపిస్తున్న భారతదేశపు హైపర్సోనిక క్షిపణి గంటకు 11,000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది అనే వార్త యావత్ ప్రపంచ రక్షణ నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO అత్యంత ప్రతిష్టాత్మకంగా రహస్యంగా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టు విష్ణు ఇప్పుడు ఒక నూతన మరియు అత్యంత కీలకమైన దశలోకి ప్రవేశించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తయారవుతున్న ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కు సంబంధించిన బూస్టర్ ఇంటిగ్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడం ఈ అద్భుత ఘట్టానికి నాంది పలికింది. ధ్వని వేగం కంటే 8 రెట్లు అంటే మ్యాక్ 8 వేగంతో గంటకు సుమారు 11,000 కిలోమీటర్ల కళ్లు చెదిరే వేగంతో ప్రయాణించగల ఈ హైపర్సోనిక క్షిపణి రాబోయే దశాబ్ద కాలంలో ఆసియా ఖండంలోని సైనికాధిపత్య సమీకరణాలను పూర్తిగా మార్చేయబోతోంది. ఈ సాంకేతిక విప్లవం వెనుక DRDO శాస్త్రవేత్తల అహర్నిశల కృషితో పాటు స్వదేశీ రక్షణ రంగాన్ని శిఖరాగ్రాన నిలపాలని తప్పించే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అత్యున్నత దార్శనికత మరియు రాజీలేని జాతీయ భద్రతా విధానం దాగి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు విష్ణు మరియు అందులో ప్రధానమైన మ్యాక్ 8 సూపర్సోనిక క్షిపణి విశేషాలు అర్థం చేసుకోవాలంటే సాంకేతికంగా ఇది ఎంతటి అద్భుతమో మనం తెలుసుకోవాలి. ఈ క్షిపణి పేరులోనే ఉన్నట్లుగా ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ అంటే శత్రు భూభాగంలోకి అత్యంత సుదూర లక్ష్యాలను ఛేదించడం కోసం ప్రయాణించడం. లాంగ్ డ్యూరేషన్ అంటే ఎక్కువ సమయం పాటు ఆ అపారమైన వేగాన్ని వాతావరణంలో స్థిరంగా నిలబెట్టుకుంటూ ప్రయాణించడం. ఇలాంటి అసాధారణమైన సాంకేతిక సామర్థ్యాన్ని సాధించడానికి ప్రపంచంలోని అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మరియు చైనాలు మాత్రమే తమ వద్ద ఉన్న అపారమైన ఆర్థిక మరియు సాంకేతిక వనరులతో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా అదే స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ అత్యాధునిక క్షిపణిని రూపొందిస్తోంది. గంటకు 11,000 కిలోమీటర్ల వేగం అంటే ఇది ఢిల్లీ నుండి బీజింగ్ నగరానికి కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే చేరుకుని దాడి చేయగలదు. దీనికి గుండెకాయ లాంటిది ఇందులో ఉపయోగించిన స్క్రామ్ జెట్ ఇంజిన్ వ్యవస్థ. సాధారణ రాకెట్లు ఇంధనంతో పాటు అది మండడానికి అవసరమైన ఆక్సిజన్ ను కూడా ట్యాంకుల్లో నింపుకుని వెళ్తాయి. కానీ ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ వాతావరణంలోని గాలిని నేరుగా పీల్చుకుని రాకెట్ లోపల ఉన్న ప్రత్యేకమైన ఇంధనంతో కలిపి అత్యంత ఒత్తిడిలో మండిస్తుంది. దీనివల్ల క్షిపణి బరువు గణనీయంగా తగ్గిపోయి అపారమైన వేగంతో దూసుకువెళ్తుంది. ఇంతటి అత్యధిక వేగంలో వాతావరణ ఘర్షణ వల్ల ఏర్పడే 2,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని తట్టుకునేలా DRDO ప్రత్యేకమైన సిరామిక్ మరియు టైటానియం హీట్ షీల్డ్ ను అభివృద్ధి చేయడం భారతీయ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. ఇప్పుడు వార్తల్లో నిలిచిన అసలు అంశం బూస్టర్ ఇంటిగ్రేషన్ ప్రక్రియ. ఒక క్షిపణి ప్రయోగశాల నుంచి బయటకొచ్చి యుద్ధభూమికి సిద్ధమయ్యే క్రమంలో ఇది అత్యంత కీలకమైన దశ. స్క్రామ్ జెట్ ఇంజిన్ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు గాలిని పీల్చుకోలేదు కాబట్టి అది వెంటనే ఆన్ అవ్వదు. అది పనిచేయాలంటే క్షిపణి ముందుగా ధ్వని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వేగాన్ని అందుకోవాలి. ఆ ప్రాథమిక వేగాన్ని అందించడానికి ఒక సాలిడ్ రాకెట్ మోటార్ను బూస్టర్ రూపంలో క్షిపణికి అమరుస్తారు. ప్రయోగించిన వెంటనే ఈ బూస్టర్ మండిపోయి క్షిపణిని అత్యంత వేగంగా ఆకాశంలోకి తీసుకువెళ్లి స్క్రామ్ జెట్ ఇంజిన్ యాక్టివేట్ అవడానికి అవసరమైన వేగాన్ని అందిస్తుంది. ఆ వేగం చేరుకోగానే బూస్టర్ విడిపోయి స్క్రామ్ జెట్ ఇంజిన్ ఆన్ అయి వాతావరణంలోని ఆక్సిజన్ ను పీల్చుకుంటూ క్షిపణిని మ్యాక్ 8 వేగంతో లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఈ భారీ బూస్టర్ని ప్రధాన క్షిపణితో అత్యంత ఖచ్చితత్వంతో అనుసంధానం చేయడాన్నే బూస్టర్ ఇంటిగ్రేషన్ అంటారు. హైపర్సోనిక్ వేగంలో ఈ చిన్న లోపం ఉన్న క్షిపణి ముక్కలైపోతుంది కాబట్టి ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేపట్టారు. ఈ దశ విజయవంతంగా ముందుకు సాగడం అంటే భారతదేశం త్వరలోనే ఈ క్షిపణిని ఆకాశంలో ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి సిద్ధమవుతోందని అర్థం. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, శత్రువుల పాలిట ఒక సజీవ పీడకల. బ్యాలిస్టిక్ క్షిపణుల వలె కాకుండా ఇవి భూమికి అత్యంత సమీపంలో ప్రయాణిస్తూ గాల్లోనే తమ దిశను అనూహ్యంగా మార్చుకోగలవు కాబట్టి శత్రువుల రాడార్లు, యాంటీమిసైల్ సిస్టమ్స్ వీటిని పసిగట్టడం అసాధ్యం. ఈ అద్భుతమైన సాంకేతిక విజయం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బలమైన దార్శనికత మరియు ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం ప్రధాన చోదక శక్తులుగా నిలిచాయి. గత దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే భారతదేశం తన రక్షణ అవసరాల కోసం దశాబ్దాల తరబడి రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఫ్రాన్స్ వంటి విదేశాలపైనే ఆధారపడేది. ఏ చిన్న యుద్ధ విమానం విడిభాగం కావాలన్నా క్షిపణి
క్షిపణి సాంకేతికత కావాలన్నా విదేశీ సంస్థల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితి ఉండేది. విదేశీ ఆయుధ దళాల ప్రమేయం, రక్షణ కొనుగోళ్లలో జరిగే జాప్యం వల్ల భారత సైన్యం ఎన్నో ఆధునిక సాంకేతికతలకు దూరమైంది. కానీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విధానంలో ఒక సమూలమైన మరియు విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియా నినాదంతో రక్షణ రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. మన దేశానికి అవసరమైన అత్యంత క్లిష్టమైన మరియు ఆధునిక ఆయుధాలను మనమే సొంతంగా తయారు చేసుకోవాలనే దృఢ సంకల్పంతో డిఆర్డీఓకు పూర్తి స్వేచ్ఛను మరియు ప్రాజెక్టు విష్ణు లాంటి అత్యంత రహస్యమైన ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టులకు నిరంతర నిధులను మంజూరు చేశారు. ఒకప్పుడు ఫైల్స్ ఆమోదం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసే శాస్త్రవేత్తలకు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం నుండి పూర్తి మద్దతు లభించడంతో భారతీయ రక్షణ పరిశోధన ఎన్నడూ లేనంత వేగంతో దూసుకుపోతోంది. ప్రధాని మోదీ దార్శనికతలో కేవలం ఆయుధాలు తయారు చేయడం మాత్రమే లేదు. ఆ ఆయుధాల ద్వారా భారతదేశం సాధించాల్సిన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనే ఒక విస్తృతమైన అంతర్జాతీయ దౌత్య కోణం దాగి ఉంది. ఒక దేశం ఎంత ఆర్థికంగా బలపడినా సొంత రక్షణ వ్యవస్థ లేకుండా పరుల మీద ఆధారపడితే ఆ దేశానికి అంతర్జాతీయ వేదికలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన మోదీ స్వదేశీ పరిజ్ఞానంతో హైపర్సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశాన్ని ఒక తిరుగులేని గ్లోబల్ పవర్ గా నిలబెడుతున్నారు. రేపు భవిష్యత్తులో ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే మనకు ఆయుధాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు లేదా ఆంక్షలు విధించవచ్చు. కానీ మన చేతిలో ప్రాజెక్టు విష్ణు లాంటి బ్రహ్మాస్త్రాలు ఉన్నప్పుడు ఏ అగ్రరాజ్యం కూడా భారతదేశాన్ని బెదిరించే సాహసం చెయ్యదు. అమెరికా, చైనా లాంటి దేశాలతో కంటికి కన్ను కలిపి మాట్లాడగలిగే ధైర్యం, సత్తా కేవలం ఇలాంటి స్వదేశీ సైనిక పాఠవం వల్లే సాధ్యమవుతుందని మోదీ బలంగా నమ్ముతున్నారు. ఆయన అనుసరిస్తున్న విశ్వామిత్ర విదేశాంగ విధానం విజయవంతం కావాలంటే వెనుక ఇంతటి బలమైన సైనిక నిరోధక శక్తి ఉండడం అత్యంత ముఖ్యం. బలహీనుడితో ఎవరూ స్నేహం చేయరు, బలవంతుడికే ప్రపంచం గౌరవం ఇస్తుంది అన్నది మోదీ గారి కఠోర వాస్తవిక దృక్పథం. సరిహద్దుల్లో దాయాది దేశాలైన పాకిస్తాన్ మరియు చైనాలతో ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యూహం ఈ ప్రాజెక్టు ద్వారా అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అణుబాంబుల బెదిరింపులకు పాల్పడుతూ ఉంటుంది. కానీ ఉరి ఉగ్రదాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మరియు పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మోదీ ప్రభుత్వం సరిహద్దులు దాటి మరీ శత్రువుల్ని మట్టుబెట్టగల తమ రాజకీయ సంకల్పాన్ని ప్రపంచానికి రుచి చూపించింది. ఇప్పుడు ఈ మ్యాక్ 8 హైపర్సోనిక్ క్షిపణి భారత అమ్ముల పొదిలో చేరితే పాకిస్తాన్ లాంటి దేశాలు మన వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా వణికిపోతాయి. ఎందుకంటే ఈ క్షిపణిని అడ్డుకోగల రాడార్ వ్యవస్థలు గాని, వాయు రక్షణ వ్యవస్థలు గాని వారి వద్ద లేవు. మరోవైపు చైనా పదే పదే బోర్డర్ వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత చైనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత సైన్యం తన వ్యూహాలకు పదును పెడుతోంది. చైనా ఇప్పటికే DF-17 లాంటి హైపర్సోనిక్ ఆయుధాలను మోహరించి మనపై మానసిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ మోదీ గారి ఆధ్వర్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టు విష్ణు చైనా దురహంకారానికి గట్టి చెక్ పెడుతుంది. చైనా తన గగనతలాన్ని ఎంత భద్రంగా కాపాడుకున్నప్పటికీ ఇండియా తలుచుకుంటే ఏ క్షణంలోనైనా వారి ప్రధాన సైనిక స్థావరాలను సెకన్ల వ్యవధిలో నాశనం చేయగలదన్న భయం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఖచ్చితంగా ఉంటుంది. ఇది శత్రువును దెబ్బతీయక ముందే భయపెట్టి నిరోధించే మోదీ గారి సరికొత్త సైనిక సిద్ధాంతం. దీనికి తోడుగా ప్రధాని మోదీ రక్షణ రంగాన్ని కేవలం ఒక ఖర్చుతో కూడుకున్న రంగంగా కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే ఒక ప్రధాన ఆర్థిక ఇంజిన్ గా కూడా మారుస్తున్నారు. ఒకప్పుడు ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారతదేశం నేడు రక్షణ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు ఎగుమతి చేయడం మోడీ ప్రభుత్వ అతిపెద్ద దౌత్య మరియు ఆర్థిక విజయాల్లో ఒకటి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు విష్ణు కింద తయారవుతున్న హైపర్సోనిక్ సాంకేతికత భవిష్యత్తులో మన రక్షణ ఎగుమతులను ఎన్నో రెట్లు పెంచుతుంది. ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ కారిడార్ల ద్వారా వందలాది స్వదేశీ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు ఈ భారీ క్షిపణి ప్రాజెక్టులకు విడిభాగాలను సరఫరా చేస్తూ వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.
ఒక అత్యాధునిక క్షిపణి తయారీ వెనుక ఒక భారీ దేశీయ పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే మోదీ ఆర్థిక దార్శనికత ఈ ప్రాజెక్టు ద్వారా అద్భుతంగా సాకారమవుతోంది. ఆయుధాల తయారీలో స్వావలంబన సాధించడం ద్వారా విదేశీ మార్గద్రవ్యం ఆదా అవడమే కాకుండా దేశంలో నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు భారీ ప్రోత్సాహం లభిస్తోంది. ఈ ఆధునిక హైపర్సోనిక్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించడానికి మోదీ ప్రభుత్వం త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య అద్భుతమైన సమన్వయం కూడా తీసుకొచ్చింది. గత ప్రభుత్వాలు ఎన్నో దశాబ్దాలుగా నానుస్తూ వచ్చిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఈ సమన్వయానికి ఒక ప్రధాన ఉదాహరణ. ప్రాజెక్టు విష్ణు కింద తయారవుతున్న ఈ ETLDHCM క్షిపణిని కేవలం నేల మీద నుండి మాత్రమే కాకుండా సముద్రంలో ప్రయాణించే విధ్వంసక నౌకల నుండి, నీటి అడుగున ఉండి అణు జలాంతర్గాముల నుండి మరియు ఆకాశంలో ఎగిరే సుఖోయ్ ఫైటర్ జెట్ల నుండి కూడా ప్రయోగించేలా DRDO డిజైన్ చేస్తోంది. దీనివల్ల భారత త్రివిధ దళాలకు అపారమైన ఫైర్ పవర్ అందుబాటులోకి వస్తుంది. యుద్ధ సమయంలో ఏ రంగం నుండైనా శత్రువుల మీద ఏకకాలంలో విరుచుకుపడే ఈ ట్రయాడ్ సామర్థ్యం దేశ భద్రతకు అత్యంత పటిష్టమైన కవచంగా మారుతుంది. స్థానిక బలగాలను ఆధునీకరించడం, వారికి అత్యాధునిక సాంకేతికతను అందించడం మరియు నిర్ణయాలు తీసుకోవడంలో రెట్టిబిజాన్ని తొలగించడం అనేవి ప్రధాని మోదీ జాతీయ భద్రతా వ్యూహంలో అత్యంత కీలకమైన అంశాలు. ముగింపుగా చెప్పాలంటే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రాజెక్టు విష్ణు యొక్క మ్యాక్ 8 బూస్టర్ ఇంటిగ్రేషన్ మరియు 11,000 కిలోమీటర్ల వేగాన్ని సూచించే ఆ అక్షరాలు కేవలం శాస్త్రీయ విజయాలు మాత్రమే కావు. అవి ఒక నవభారత నిర్మాణానికి ప్రతీకలు. ఆయుధాల కోసం అగ్రరాజ్యాల వైపు ఆశగా చూసే దశ నుండి అగ్రరాజ్యాలే ఆశ్చర్యంగా మన వైపు చూసే స్థాయికి భారత రక్షణ సామర్థ్యాన్ని ఎదిగేలా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఇవి సజీవ సాక్ష్యాలు. జాతీయ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అన్న బలమైన పునాది మీది మోదీ గారి ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ అత్యాధునిక ఆయుధ సంపత్తి భవిష్యత్ తరాలకు అత్యంత సురక్షితమైన మరియు శక్తివంతమైన భారతదేశాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శత్రువు విడిచిన బాణం కంటికి కనిపించే లోపే వారి స్థావరాలను మసి చేయగల ఈ ప్రాజెక్టు విష్ణు బ్రహ్మాస్త్రం అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని శాసించే స్థాయి నుండి శాసించే స్థాయికి తీసుకువెళ్లడంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీ బదిలీ కోసం ఎదురు చూసే దైన్యం నుండి టెక్నాలజీని సృష్టించే ధైర్యం వరకు ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం చేసిన ఈ ప్రయాణం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ అద్భుతమైన విజయం. ప్రాజెక్టు విష్ణు విజయవంతంగా పూర్తయి భారత సైన్యం అమలు పొదిలో చేరే ఆ సుదినం కోసం యావత్ దేశం గర్వంగా ఎదురుచూస్తోంది.